సో, సో ఫస్ట్ క్వెషన్ మీకు నచ్చినట్టు మీకు బాగా వచ్చినటువంటి క్వెషన్ మీరు రాసిన తర్వాత ఇలా ఏ క్వెషన్ అయితే వచ్చిందో ఆ క్వెషన్ రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ అంటే మీకు ఒకటే క్వెషన్ బాగా వస్తదని కాదు. 2, 3 వస్తది. 4, 5 వస్తాయి. కానీ దాని లోపల మంచిగా వచ్చింది ఫస్ట్ రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ మంచిగా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మంచిగా వచ్చింది. అట్లా రాస్తూ వెళ్ళండి. అది మంచి పద్ధతి. కాపోతే ఒక సెక్షన్ ఒక సెక్షన్ సి అన్నప్పుడు ఆ సెక్షన్ సి అంతా కూడా ఒకటే దగ్గర రాయడం కొంతవరకు మంచి మెథడ్. సెక్షన్ సిలో 12 నంబర్ రాశారు. ఒక సెక్షన్ అదే సెక్షన్‌లో 12 తర్వాత 13 ఆర్ 14 మీరు రాయాల్సింది. మీకది రావడం లేదు. ఏం చేస్తారంటే ఆ 12 వరకు 13 నంబర్ అనేసి దాని గురించి అక్కడ మీరు ఏంటిదది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్ ఫర్ ఎగ్జాంపుల్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్. కాంతి యొక్క లక్షణాలను రాసి అది గీత కొట్టి, అది మీకు గనుక అప్పుడు పర్ఫెక్ట్‌గా రానట్లయితే దానికి ఒక 2, 3 పేజీల ప్లేస్ ఇడిచిపెట్టేసి నెక్స్ట్ ఆన్సర్‌కెళ్ళిపోండి. అది కూడా ఆ పని కూడా చేయొచ్చు. మళ్ళా అంతా అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళా దీన్ని ఈ క్వెషన్‌ను అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, దిస్ విల్ బి ఆల్సో గుడ్ మెథడ్. అట్‌లీస్ట్ ఒక సెక్షన్‌లో ఉన్న క్వెషన్‌లని ఒకటే దగ్గర రాస్తే మంచిది. ఎవాల్యుయేటర్ కొంత కన్‌ఫ్యూజ్ కాకుండా అటు ఇటు సెర్చ్ చేయకుండా ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత రైట్ యాస్ పర్ ద లెంగ్త్ దే ఆస్క్. ఎంత రాయాలి మరి? ఈ న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ గురించి ఎంతగనం రాయాలి? ఒకటే, ఒకటే థర్డ్ లా గురించి లాంగ్ ఆన్సర్ అడిగితే రాసేటువంటి మెథడ్ వేరే. దాన్నే దానిపైన ఫోకస్ పెట్టి మనం 10 లైన్స్ 10 సెంటెన్స్‌లో గాని ఎస్సే టైప్ అంటాం. 10 సెంటెన్సెస్ ఆర్ 1 పేజ్ వాళ్ళేమంటారు? మన మన క్వెషన్స్‌లో క్లియర్ వితిన్ 10 సెంటెన్సెస్ అంటారు. ఆర్ 20 సెంటెన్సెస్ అంటారు. 20 సెంటెన్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ 20 అనేం కాదు అది. 22 కావచ్చు, 23 కావచ్చు, ఒక్కొక్కసారి 19 కావచ్చు. ఎగ్జాక్ట్‌గానే ఏమి అవసరం లేదు. కొంచెం అటు ఇటుగా ప్లస్, మైనస్ అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ న్యూటన్ 3 లాస్‌లో ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఓన్లీ థర్డ్ లా గురించి అడిగినప్పుడు థర్డ్ లాను మొత్తం ఫోకస్ చేసుకొని రాయాల్సుంటది లాంగ్ ఆన్సర్‌గా. లేదు ఓన్లీ న్యూటన్ 3 నియమాల గురించి 3 లాస్ దే ఆర్ ఆస్కింగ్. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇన్ వన్ క్వెషన్ ఓన్లీ. సో, అప్పుడు మీరేం జేయాలి? న్యూటన్ ఫస్ట్ లాకి 33% పోర్షన్ కవర్ జేయాలి. అంటే రాసేట ప్లేస్ అంటే అట్‌లీస్ట్ 7, 8 సెంటెన్సెస్ రాయాలి. న్యూటన్ సెకండ్ లాకి 7, 8 సెంటెన్సెస్ రాయాలి. న్యూటన్ థర్డ్ లాకి కూడా 7, 8 సెంటెన్సెస్. ఈ రాసిన న్యూటన్ ఫస్ట్ లా ప్రిన్సిపల్ రాస్తావు. ఎగ్జాంపుల్ ఇయ్యాలి. సెకండ్ లా రాస్తావు. ఎగ్జాంపుల్ ఇయ్యాలి. థర్డ్ లా. సో, ఇట్లా. సో, అంటే ఒకటే ఎస్సే ఆన్సర్‌కి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి రాసేటువంటి పద్ధతి నేర్చుకోవాలన్నమాట. బట్టి బట్టే మెథడ్ వల్ల ఇది రాదు. అర్థమైందా? సో, న్యూటన్ థర్డ్‌లా ఒకటే అడిగితే రాసేటువంటి విధం వేరే తిరిగుంటుంది. అక్కడ ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేయాలి. ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటది. కంబైన్డ్‌గా కలిపి 3 ప్రిన్సిపల్‌తోటి చేసినప్పుడు ఇచ్చేటువంటి పద్ధతి జస్ట్ కొంచెం ఆహ్, దాని గురించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి ఇయ్యాల్సుంటది. సో, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. రైట్? టెక్నిక్. దెన్ పుట్ క్వెషన్ నంబర్ బిఫోర్ ద మార్జిన్ విత్ హెడ్డింగ్ ఆఫ్ ద క్వెషన్. మీరు మొత్తం న్యూటన్ 3 నియమాలను రాయాల్సిన పని లేదు. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అని చిన్న అండర్‌లైన్ వేస్తే అండర్‌లైన్ గాని కొన్ని సార్లు ఇట్లా వేవ్స్ మోడల్‌గా రాస్తారు తరంగాల్లాగా. సో, బ్లాక్ పెన్ తోటి మీరు మీరు గనుక అది సైడ్ హెడ్డింగ్స్ గాని, క్వెషన్ నంబర్ గాని ఇవన్నీ కూడా బ్లాక్ పెన్ తోటి పెట్టడం మంచిది. రెడ్ పెన్ డోంట్ యూజ్ రెడ్ పెన్. ఓకే. దెన్ బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ ఆర్ ఎనఫ్. హెడ్డింగ్స్ అనేటి బ్లాక్ పెన్ తోటి పెట్టండి. దాంతోటే మీరు ఈ వేవ్స్ డెకరేషన్ గాని సింపుల్ అండర్‌లైన్ గాని సరిపోతుంది. ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే క్వెషన్ నంబర్ అండ్ హెడ్డింగ్స్ మాత్రమే బ్లాక్ పెన్ తోటి రాయండి. రిమైనింగ్ అన్నీ గూడా సబ్ హెడ్డింగ్స్ అన్నీ గూడా అండర్‌లైన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సబ్ హెడ్డింగ్స్ అని బ్లాక్ పెన్ తోటి రాస్తే సరిపోతుంది. రైట్? యాహ్! దెన్ డెకరేట్ లైక్ వేవ్ ఆర్ అండర్‌లైన్ విత్ బ్లాక్ పెన్ ఆర్ విత్ some for any heading. Okay. Write neat handwriting and visible size. Okay. Don't write. Please concentrate on these at least 4 days to improve your handwriting. First impression is the best impression, and good handwriting will also have some positive impression on the evaluator. First in Japan, first answer is having the major best impression on the evaluator, positive impression. తర్వాత మీరు హ్యాండ్ రైటింగ్ కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అగైన్ ఐ యామ్ రిపీటింగ్ దట్ I am not saying that without writing anything, if you are if you are having if you are having good handwriting, will you get passed? No.
రైటింగ్ అనేది కొంత పారామీటర్ ఉంటుంది. అట్‌లీస్ట్ 1, 2 మార్క్స్ చేంజ్ ఉంటుంది. సేమ్, సేమ్ ఆన్సర్ నాట్ వెరీ హై. 1, 2 మార్క్స్ ఓన్లీ. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎవాల్యుయేటర్ పైన. కాబట్టి కొంత హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయడం నేర్చుకోండి. తర్వాత పేపర్‌లన్నీ నింపాలనే ఉద్దేశంతో దూరం దూరంగా అట్లా కూడా రాయకండి. స్కాటర్డ్ ఎంత దూరం ఉండాలి ఒక వర్డ్‌కి ఇంకొక వర్డ్ మధ్య అంతవరకే రాయండి పేపర్. పేపర్‌లన్నీ నింపాలి కదా అనేటువంటి ఏమంటాం ఆపచ్చన మీద ఆ! టెన్షన్ మీద పేపర్‌లన్నీ నింపాలి కదా అని చెప్పి దూరం దూరం రాస్తే కూడా మంచి పద్ధతి కాదు. పేపర్‌లో మీరు ఎన్ని పేపర్‌లు నింపారనే దాన్ని బట్టి మార్కులెయ్యాలిక్కడ. ఓకే. కాబట్టి దగ్గర దగ్గరగా మరీ అందుకని చెప్పి మరీ దగ్గరగా గాదు. మరీ దూరం గాదు. దేనికైనా గూడా ఒక లిమిట్ ఆప్టిమమ్ లిమిట్ ఉంటది. ఆ లిమిట్ తగ్గట్టుగా చూడంగానే మీకు మీరు గూడా మీరిప్పుడు మీ క్లాస్‌మేట్స్ కొందరు హ్యాండ్ రైటింగ్ చూసి అబ్బా! ఎంత బాగుందంటారు. ఆ రకంగా. అదెప్పుడు రమ్మంటేస్తదంటే రాదు. అట్‌లీస్ట్ ట్రై. ఈ 4 కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ప్రాక్టీస్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. అదొస్తది. రాదనడానికి ఏది లేదు. ప్రపంచంలో మనం ప్రయత్నిస్తే రానిదటువంటి ఏది లేదు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తదండి. సో, కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే గూడా కొంచెం 1 మార్కులు, 2 మార్కులు, 3 మార్కులు పెరగడానికి అవకాశం ఉంటది. ఫస్ట్ వన్ ఈస్ మీకు బాగా వచ్చినటువంటి ఆన్సర్ రాయడం ఒక మెథడ్. ఫస్ట్ ఆన్సర్ అని ఫస్ట్ ఒకటే కాదు. సెకండ్, థర్డ్ కూడా మీకు మంచిగా వచ్చేటువంటి ఆన్సర్ రాయేస్తే మంచి పెద్ద పద్ధతి. అక్కడ మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటది. ఎవాల్యుయేటర్ పైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటది. పాజిటివ్ ఇంపాక్ట్. ఈ హ్యాండ్ రైటింగ్ గూడా అట్లాగే ఉంటది. అంతేగాని మన కొంగలు తొక్కినట్టుగా నారుమడిలో ఎట్లా ఆహ్, అది ఏమంటాం వడ్లు నారాలకిన తర్వాత నార పోసిన మళ్ళా కొంగలు తొక్కితే ఎట్లుంటది? గజిబిజిగుంటది. సో, ఆ రకంగా హ్యాండ్ రైటింగ్ ఉండద్దు. హ్యాండ్ రైటింగ్ అనేది చక్కగా ఉండాలి. ఉంటే మీకు ప్లస్ పాయింట్ అయితది. మీరు ఎగ్జామ్ రాసడానికి ప్లస్ పాయింట్. సార్ ఈ రోజుల్లో హ్యాండ్ రైటింగ్ ఏముండదంటే హ్యాండ్ రైటింగ్ అట్‌లీస్ట్ యూ హావ్ బేసిక్ థింగ్స్ ఓకే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అవసరం లేదు. కానీ ఎన్నో డాక్యుమెంట్స్ రాయాల్సొస్తది ఫ్యూచర్‌లో గూడా. సో, మీకు మంచి హ్యాండ్ రైటింగ్‌లో ప్రాబ్లమ్ ఏముంది? ఒక రోజు, 2 రోజులు బాగా కష్టపడితే ఇంప్రూవ్ అయితది. 4, 5 రోజులు కష్టపడితే ఇంప్రూవ్ అయిపోతది. రైట్? సో, దట్ ఈస్ హావింగ్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్. రైట్? దెన్ ఆహ్, చెక్ ద వాచ్ ఇన్ బిట్వీన్ ఫర్ ఎవ్రీ హాఫ్ మినిట్. మధ్యలో మీ గడియారాన్ని చూస్తూ ఉండండి. మరి టైం ఎంతుంది? ఎందుకంటే నాకు మంచిగొచ్చు న్యూటన్ లాగా ఉన్న నియమాలు చాలా మంచిగొచ్చు. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ బాగొచ్చు నాకు అని గంట సేపు రాస్తావా? గంట సేపు దానికే రాస్తావు. మరి మిగతా వాటికి ఏం రాస్తావు? నువ్వెంత రాసినా గూడా, నీకెంత మంచిగా రాసినా గూడా, నీకు మాక్సిమం లిమిట్ 10 మార్క్సే దీనికి. మాక్సిమం లిమిట్ 10 మార్క్స్ అంటే నీకు 9 మార్క్సో, 8 మార్క్సో వస్తాయి. ఔట్ ఆఫ్ 10. ఔట్ ఆఫ్ 10కు 10 ఇఫ్ యూ రైట్ వెరీ ఎక్సలెంట్ యూ విల్ గెట్ 10 ఔట్ ఆఫ్ 10. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 10కు 10 వస్తాయి. సోషల్ స్టడీస్‌లో మళ్ళీ 10కి 10 రావు. 9 గాని, 8 గాని ఏస్తారు. 8 ½ అట్లా. ఎందుకిట్లా ఏస్తారు? ఆళ్ళు మళ్ళీ మీకు డౌటొస్తది. ఎందుకేస్తారట్లా? మ్యాథమెటిక్స్‌లో ఏందంటే, అది ఎక్కడైనా ఒకటే. దేర్ ఈస్ నో అదర్ ఒపీనియన్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 2ఏబీ. అది ఎక్కడ పోయినా రష్యాకి పోయినా గదే ప్రిన్సిపల్. ఓకే. మెల్బోర్న్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా గదే ప్రిన్సిపల్. జపాన్ పోయినా అదే ప్రిన్సిపల్. కాబట్టి దానికి 10కి 10 ఏస్తారు. 10కి 10 అంటే ఆ బేస్‌ని బట్టి 1కు 1 మార్క్, 1 మార్క్ ఏస్తారు. 2 మార్క్స్ ఏస్తారు లేదంటే సాల్వ్ చేస్తే. 2 మార్క్స్ సాల్వ్ చేయాలి. హౌ యూ డిరైవ్ అంటే. కానీ సోషల్ సైన్స్‌లో అట్లా కాదు. సోషల్ సైన్స్‌లో ఏం ప్రాబ్లము? వరల్డ్ వార్ 1 రావడానికి ముఖ్య కారణాలేమిటి అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చేస్తాం? మీరు బుక్‌లో ఉన్నటువంటి విషయంతో పాటుగా కొంతవరకి మీ అవగాహన అక్కడ పెట్టేస్తారు. మీరు అర్థం చేసుకునే విషయాల్ని అందులో జొప్పిస్తారు. కాబట్టి ఎవాల్యుయేటర్ ఆ క్వెషన్ చదివినప్పుడు మీరు చదివిన పాయింట్ నిజమే అయినప్పటికీ ఆయనకు వేరే రకమైన ఆలోచన ఉండొచ్చు. ఆ కారణాల పైన గాని, దాని ఇంపాక్ట్ దుష్పరిణామాల పైన గాని. సెకండ్ వరల్డ్ వార్ యొక్క ఇంపాక్ట్ ఏమిటి వుమెన్ పైన ఒక క్వెషన్ అనుకుందాం. సో, మీరు రాసిందది 100% కరెక్టే. కానీ నేను ఒక ఎవాల్యుయేటర్‌గా మీరొక పాయింట్ మిస్ అయ్యారని నాకనిపిస్తే అప్పుడు నేను 9 ½ ఏస్తా. అంటే సోషల్ సైన్స్‌లో యూనివర్సల్ యాక్సెప్టెడ్ ఆన్సర్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఒపీనియన్ బేస్డ్ ఉంటుంది దానిపైన. మన అనుభవాలను బట్టి ఉంటుంది దానిపైన. మన అనుభవాలు, మన ఒపీనియన్, మన బ్యాక్‌గ్రౌండ్ ఓకే. మన సోషల్ బ్యాక్‌గ్రౌండ్, మన రిలీజియస్ బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నిటి బట్టి మనం ఆన్సర్ రాస్తాం కాబట్టి
నువ్వు అనుకున్నటువంటి ఆలోచనకి, నువ్వు ఇక్కడ పెట్టినటువంటి ఆన్సర్‌కి, నేను అనుకున్నటువంటి ఆలోచనకి 100% మ్యాచ్ కావాల్సిన పని లేదు. మ్యాథ్స్‌లో మాత్రం దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ మ్యాచింగ్, మిస్ మ్యాచింగ్. అది ఎక్కడైనా కరెక్టే. అర్థమైంది కదా! సో, సోషల్ సైన్స్‌లో ఆ ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి మీకు 10కి 10 మార్కులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. మారిన కండిషన్స్ బట్టి ఈ రోజుల్లో కొంతమందికి సోషల్ సైన్స్ స్టడీస్‌లో కూడా 95 వస్తున్నాయి. కానీ ఆ 1 మార్క్, హాఫ్ మార్క్ ఇక్కడ ఈ ప్రతి క్వెషన్‌కి ఎక్కడ అవుతుంటే ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో. లాంగ్ ఆన్సర్‌కి ఎంత రాసినా కూడా 9 ½ లేదా 9 మార్క్స్ ఏస్తారు. అట్లా ఈ రీజన్ వల్ల. మీరు అనుకున్న దానికి, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయిందని చెప్పి నేను హాఫ్ మార్క్ తగ్గిస్తా. అన్ 100% యాక్సెప్టెడ్ ఆన్సర్ అనేది సోషలిస్ట్‌లో ఉండదు. అది యూనివర్సల్ ప్రిన్సిపల్. మీరు ఎందుకెయ్యరు సార్ అనే దానికి కూడా వాలిడ్ పాయింట్ లేదక్కడ. ఇది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అంతే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో, అందువల్ల ఆ డిఫరెన్స్ ఒస్తది. సో, ఆ రకంగా మీరు రాయడానికి ట్రై చేయాలి. రైట్. ఆహ్, అలాగే ఎన్ని మార్కులకు ఎంత రాస్తున్నాము, ఎంత తొందరగా రాయాలి, ఎన్ని మార్కులు దానికి ఎంత టైం కేటాయించాలనేది కూడా ఒక టెక్నిక్ అది. అది ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేటువంటి టెక్నిక్. సింపుల్ టెక్నిక్. సింపుల్ టెక్నిక్ షుడ్ బి కమింగ్ ఫ్రమ్ ద ప్రాక్టీస్. ఓకే. యాహ్! సో, ఇది మ్యాథ్స్ అనుకోండి. మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్ ఏముంటది. మీరు సింపుల్‌గా మ్యాథ్స్‌లా మీరు చూడండి, బాగా మ్యాథ్స్ చేసేవాళ్ళు. వాళ్ళు 2 ½ పేపర్‌ని కూడా 1 ½ అవర్, 2 అవర్స్ చేసేస్తారు. ఎందుకంటే ఒక స్టెప్ మనకొచ్చిందంటే ప్రిన్సిపల్ సెట్ అయిపోతది. సోషల్ సైన్స్‌లో గాని ఇక్కడ కొంచెం టైం పడతది. దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలంటే టైం పడతది. మ్యాథ్స్‌లో ఏంది సింపుల్‌గా అయిపోతది. ఓకే. అలా. చెక్ ద వాచ్ ఇన్ బిట్వీన్ ఫర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. వల్ల మీరు వాచ్‌ని మధ్య మధ్యలో హ్మ్. చేస్తూ వాచ్ చూస్తూ ఉండాలి కదా! ఎంత టైం ఉందనే దానిపైన. సో, ఐ విల్ స్టాప్ హియర్. ఐ విల్ టేక్ అనదర్ వీడియో. సారీ ఫర్ ఆహ్, టేకింగ్ లాంగ్ టైమ్.